నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా క్రీస్తుని నీకు ప్రభువుగా రక్షకునిగా అంగీకరించకపోతే ఒక్కసారి ఆలోచించు, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రపంచంలో చాలామంది చనిపోతున్నారు. రోజుకి 150,000 మంది దాకా చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో అయితే 2,678 మంది దాకా చనిపోతున్నారు ఒక్క రోజుకి. ఆ సంఖ్యలో ఒకవేళ మనం కూడా ఉంటే మన పరిస్థితి ఏంటి? లేదు, నేను చనిపోతే తప్పకుండా పరలోకమే వెళ్తాను, ఎందుకంటే దేవుడు చనిపోతే నిత్యజీవం ఇస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా విశ్వాసం చాలా గట్టిగా ఉంది, నాకు చనిపోతే నిత్యజీవం ఉంటుందని అని నువ్వు అనుకుంటున్నావా? దెయ్యాలు కూడా చనిపోతే నిత్యజీవం ఉంది అని అనుకుంటున్నాయి. అంత మాత్రాన దేవుడు వాటికి కూడా పరలోకం ఇస్తాడని కాదు కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. మన జీవితానికి క్రీస్తుని అధికారిగా ఉంచుకోవడం అంటే దేవుణ్ణి నమ్మడం కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే దేవుడు అన్యాయంపై కోపంగా ఉంటాడు, పాపాన్ని అసలు సహించలేడు ఆయన. ఒకవేళ మనలో ఇలాంటి పాపం ఉంటే మన అధికారిగా ఉన్న క్రీస్తు మన కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు మన పాపాలను క్షమించమని. మరి నిజంగా మనకి క్రీస్తు అధికారిగానే ఉన్నాడా? లేదు, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, దేవుడి మాటలు చెప్తూ ఉంటాను, ఎప్పుడు ఎవరో ఒకరికి లేదా షేర్ చేస్తూ ఉంటాను, బైబిల్ చదువుకుంటూ ఉంటాను, నాకు ప్రవచనాలు చెప్పడం తెలుసు, లేదా స్వస్థతలు చేయడం తెలుసు అని అనుకుంటున్నావా? యేసుక్రీస్తు అయితే ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.